రైతు సుత్తిలు కొనుక్కొచ్చుకునేది లేదని సుత్తిలు కూడా రైతులు కొనుక్కొచ్చుకుంటారు. చాలా ఘోరం అయిపోయింది. చాలా ఘోరం అంటే ఘోరం. ఎంతో మంది కాలువలకు రైతులు ముందుకి నీరు ఎవరు మాట్లాడుతూ నెల రోజులతో దగ్గర బండ మీద మోసుకుంటుంది సార్. వాన వచ్చి 2 సార్లు ఎత్తుకోసి మూడోసారి మళ్ళీ ఎత్తుకొస్తే మళ్ళీ మొలకలు వస్తాయి. మళ్ళీ దానికి కటింగ్ అంటారు, మళ్ళీ రేటు తక్కువ అంటారు. అన్నిటికీ అన్ని అంటే మరి ఇప్పుడు మేము చేసిందే 2 ఎకరాలు గడాలనే మా బతుకు ఆధారం. అవన్నీ పోయినాక మేము ఏం చేయాలి సారు? మరి బంద్ పెడుతుందని ఎక్కడ నమ్ముకుందరు అప్పట్లేక రైతులు సారు అన్ని పట్టిన తయారైన ఒడ్లు రైతులు లారీలు పెట్టి అమలు దానా 6 రోజులు కట్టం ఇలా 3 రోజుల నుంచి నొల్లి పెడితే పొద్దున దిగిరు 10 మంది అమలు వాళ్ళు దిగిరు కానీ ఇంకా వాళ్ళకి బరదాలు లేదు. అది సంచి పట్టినోళ్ళు లేదు. అన్నం కూడా తింటలేము ఆ పిక్కర్కి. నాతోనే ఉన్నాయి, ఎండ పోస్తానే ఉన్నాం. సొసైటీ పర్చేజ్ చేసిన ఐకేపీ సివిల్ సప్లైలు తీసుకుంటాం. అంటే మీరు వడ్లు ఎన్ని రోజులు అయిపోవచ్చు? ఇక్కడ నెల అవుతుంది సార్. ఎక్కువనే అవుతున్నాయి. 20 రోజులు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గన్ని బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమాలి లెక్క తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మ్యాచ్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి సార్ ఇడవచ్చాం సార్ ఎండలేదంటే మళ్ళీ పట్టు అంటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాని. మేమేం చేయాలి? పట్టింది మేమేం చేయాలి? పట్టినాక కూడా పాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టినాం, అట్నే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. వస్తారు వస్తారు, లారీలు వస్తాయంటే వస్తలేవు, అమలు సరిపోలేదు అంటున్నారు. ఇక్కడ ఐకేపీ సెంటర్లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటున్నారు. 41 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తారా మీ వడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు కొద్దిగా ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేసి రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే? ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలు అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే 1.5 కిలో కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ 1.5 కిలో కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఇవాళ పెద్ద గీడ మాట్లాడారనుకో ఆయన ఒడ్లు లేపరు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1.5 కిలో 41 200 చెప్తారు. 41 200 చెప్తారు సార్. 40 కిలోలకు 41 కిలో 200 గ్రాములు చెప్తారు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇంట్లో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బాడదలే అని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడిగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుంది అని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతను క్యాండిడేట్ కాలేదు, ఒకళ్ళు అయిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్తాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్తాలు కట్ చేసిరంట. 500 బస్తాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి సార్. మా 29 తారీఖు వచ్చింది సార్. అయితే లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోవాలి లారీ అయినా. అయితే మా రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నుల లారీ పోతుంది కదా సార్. మరి ఇంత ధాన్యం కట్టేది అనేది కూడా ఈ బిల్లులో రాయాలి కదా, అది రాస్తలేరు. ఇప్పుడు నేను మాట్లాడినా కదా నా ఒడ్లు లేపారు, నాకు మ్యాచర్ అయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచ్ రోజు. ఇప్పుడు ఇంకా 29 ఇస్తామంటారు. నేనన్నా ప్రగతి భవన్ పోయితా, ఆడ నా ఒక బస్తా నా మీద గుమ్మరించుకుంటా, మళ్ళీ ఒకటి కలెక్టర్ ఆఫీస్ మీద ఒక బస్తా గుమ్మరించుకుంటా, కార్ మీద తీసుకుపోతా అన్నా కానీ ఇంకా ఇంత మ్యాచ్ రిపోర్ట్ లేదు నా ఒడ్లో ఆడ. అంటే నాలేక కాదు రైతులు కూడా అట్లనే ఇలా నేను అడిగినా కదా నాకు మ్యాచ్ అయ్యాడు. అన్నగారు ప్రతి సంవత్సరం ఏమైందంటే బస్తాలు కానీ
మనకున్న చుట్టీలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే చుట్టీలు మేమే కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. బస్తాలు మాకు ఇబ్బంది, పాత చిన్న బస్తాలు అవి ఇచ్చి మళ్ళీ పోతుంటే కాంటాకు ఇక్కడ చేసిన వాళ్ళ ధాన్యము కొనుగోలు చేస్తారు కదా, ఇక్కడ 1 క్వింటాల్ కట్ చేసినా కానీ అడిగి పోయినాక ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పి అక్కడ ఆపేసి 1-2 కిలోలు కట్ చేస్తామంటే ఎటు కాని పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేయండి ఏం చేస్తాం, మాకు ఎట్లయితే మాకు కొనుగోలు చేయాలి, మాకు పైసలు కావాలి, ఆల్రెడీ మన పొలాలు దునకాలకు వచ్చినాయి, ఏం చేయాలన్న బాధతోనే కూర్చుంటుంది అంత తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. ఇక్కడ మన ఏనుగుల సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి పంటకు వచ్చి మాకు అది చాలా సార్లు సేవ చేస్తుండే ఆయన చేస్తున్నా కానీ మళ్ళీ ఆయన మీద ఇంకా రిమార్క్ ఇక్కడ చూడండి కనబడుతుంది కదా, వాన వచ్చిందంటే ఒక్క ఒడ్డు కూడా ఉండదు, మొత్తం కిందికే పోతుంది. మాకు ఒక్కటే అన్న ఒక్క రోజు సాయంత్రం వరకు ఒక 5-6 బండ్లు లేబర్ నుండి ధనాదాన్ని వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉండదు. సాయంత్రం వరకు వాన ఎప్పుడు పడుతుంది ఏమైతుంది అర్థం కాకుండా ఎన్ని రోజులైందమ్మా ఇది కోసి? మిషన్ ఇగో 3 సార్లు పోయి ఇగో ఈ సిటీ ఉన్నాయి సార్. 7 తారీఖు 8 తారీఖు వచ్చి రోడ్లు 25 తారీఖు రోడ్లు ఇంతవరకు కొలుపులేదు సార్. కాండకి కూడా రెస్పాన్స్ చెప్పినా కానీ రేపు మాకు ఒక కుక్క 10 ఎకరాల పొలం ఒళ్ళు దాడిస్తే ఆల్రెడీ కుక్క పోయాలి సార్. 10 ఎకరాల ఒడ్లు 10 ఎకరాలకు పోవచ్చు సార్ ఒడ్లు. జేసీ గారు, ఈ ప్యాడీ పర్చేజ్ మీరు చూస్తుండ్రా వాళ్ళు చూస్తుండ్రా? నేను ఇక్కడ గడికేసల్ మండలం ఏదలాబాదు ఐకేపీ సెంటర్కి వచ్చినమ్మా బండకాడికి. మరి మీకు నోటీస్కి వచ్చిందో లేదో కానీ వింటుందా, 1 మంత్ బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక 3 సార్లు ఎండినాయి, 3 సార్లు తడిసినాయి, కాలువలో కొట్టుకపోయినాయి, బస్తాలు లేవు, హమాలీలు లేరు, ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్ లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు, ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ పంటనే తక్కువ. మీకు తెలుసు, మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా, మీరు ఒకసారి చేసుకోండి. గట్కేసర్ మండలం ఏదలాబాద్లో ఉన్నా నేను. మీరు రండి, అలా వచ్చి ఒకసారి చూడండి. మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది, మీకు నిజంగానే 50 కిలోమీటర్లు పోయి అక్కర్లేదు. ఈ మహిళలు 30 days వాళ్ళు ఇవేంటి మీరు ఇవి ఇయ్యలే, తాడిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు 5-10 రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు కిరాయి పెట్టి 1 మంత్ నుంచి వెళ్ళి సుతులు లేదు, బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు. ఆ రైస్ మిల్ దగ్గరికి పోతే మా కోట అలకెట్ అయిపోయింది, మాకు అక్కర్లేదు అంటాడు వాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసినటువంటి కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, ఆ పంటనే తక్కువ కదా. మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకో. నేను కావాలని వచ్చినోడు కాదు కదా. ఇవి తొందరగా అమ్మడం. ఇప్పుడు మీరు చూడండి, అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలో రైతాంగాన్ని 25-30 రోజులుగా ఈ బండ మీద పడుకుంటున్నారు మహిళలతో సహా. వాళ్ళని ఎట్లా ఇళ్ళకి పంపానో గది ఒకటి చూసుకోండి మేడం, ఉంటుందా? ఇవన్నీ చూసినాం. రమ్మని చెప్పు. నేను ఒక 5 ఏళ్ళు ఈ డిపార్ట్మెంట్ డీల్ చేసిన, నాకు తెలుసు ఇదంతా ఎట్లుంటుందో. నేను కూడా ఈ సివిల్ సప్లైస్ ఎట్లుంటుందో నేను ఒక 5 ఏళ్ళు డీల్ చేసిన. 14 to 19 నేనున్నా దానికి. దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో ఎంత కష్టపడో తెలుసు నాకు. కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు. రమ్మని చెప్పండి మీ సివిల్ సప్లై ఆఫీసర్ ఇక్కడికి. నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడనే ఉంటా, రమ్మని చెప్పండి. మంచిది. మరి తెలంగాణ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మండలంలో ఏదో ఒక జిల్లాలో అకాల వర్షాలతో
వడ్లు కొట్టుకపోయినాయని, వడ్లు తడిసి రంగు మారిందని, మొలకలు వచ్చినాయని, 20-25 రోజులుగా సుతులు లేక, గన్ని బ్యాగ్స్ లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం. మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికి కూడా గడికేసరి మండలం, మూడుచింతలపల్లి మండలం, కొంత పార్ట్ మెడిచల్లో కూడా కొంత వడ్లు వస్తాయి. ఇవాళ గడికేసరి మండలం ఏదులాబాద్ అనే గ్రామంలో ఇక్కడంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. ఏప్రిల్ 15వ తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు 2 రోజులు ఎండుతాయి. కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక, తార్పాలిను అందించక, వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిశ్చర్ లేదని దబాయించి ఇవాళ మహిళలు, పిల్లలు, మగవాళ్ళు 25 రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకుపోయింది. అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు, నీళ్ళ పాలైనప్పుడు వాళ్ళ గోస, వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న బాధాకరమైనది ఏంటంటే, ఇక్కడ ఒక సుతులి మేమే తెచ్చుకోవాలట, ఖాళీ బస్తాలు లేవని వారంలో ఆపిండ్రు, మిషన్ లేదని ఒక వారంలో ఆపిండ్రు, హమాలి లేదని ఒక వారంలో ఆపిండ్రు. ఇట్లా 3 సార్లు వర్షాలు వచ్చినాయి, 3 సార్లు తడిసినాయి వడ్లు, 3 సార్లు ఎండినాయి, మొలకలు వచ్చినాయి అని చెప్పి ఇప్పటిదాకా మొలకలు చూయించుకుంటూ ఏడుస్తున్నారు వాళ్ళు. ఇక దీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం కదా సారు, మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వం కొంటదని నమ్మి ఇంత దారుణం ఉన్నది. ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో 200 గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుకు పోయిన తర్వాత 24 గంటలు 48 గంటలు అదే లారీలు అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయించి ఇలా తాలెక్కువ ఉందని, మాయిచర్ ఉందని, మా దగ్గర ఖాళీ లేదని, మాకు అక్కర్లేదని, మీరు తీస్తా అంటే 2 కిలోలు 40 కిలోల బస్తాకు 40 కిలోల బస్తాకు ఇంకొక 2 కిలోలు చొప్పున అదనం కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంట్రీ చేస్తలేరు. ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు, ఈయన 25 ఏప్రిల్ నాడు వచ్చింది. ఇవాళ 17వ తారీఖు, ఇలా 17వ తారీఖు అంటే అదొక 5 రోజులు, ఇదొక 15 22 రోజులు అవుతుంది. ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన, సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళని అడిగిన, వాళ్ళు పోరాగాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు సప్పు లేదు. ఇప్పుడే జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు. ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారి వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, మేము తిడతానో తిట్టినా అని చెప్పి మా దగ్గర పడుతున్నారు, మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మేము విమర్శించడం కోసం రాలే, మేము మాట్లాడడం కోసం రాలే. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయాలని రాలే. నేను అంటున్నా, ఇంతమంది ఇన్ని పేపర్ల వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు? ఇవాళ మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని దేవుడెరు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడెరు, కానీ ఉన్న వడ్లు కూడా కొనక ఇవాళ పండిన పంటలో 10% 20% నీళ్ల పాలై మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లు దగ్గర పోయి బతిలాడుకొని దించే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువ ఏముంది? ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు, రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు, సంతోషంగా లేరు. రైతులు ఏడుస్తున్నారు, ఇవాళ కదిలిస్తే ఏడుస్తున్నారు. దీన్ని నీవు మనుషులు పంపు, నీ మనుషుల్ని పంపు, ఎంక్వైరీ చేసుకో. మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా, నిజమా? ఒకసారి ఎంక్వైరీ చేసుకో. ఈ మండలంలో గడకేసరి మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు, మరి నీ పార్టీ నాయకులను నీకు రిపోర్ట్ ఇవ్వాలి. నేను ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా, భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు 2 రోజులల్లా 3 రోజుల పూర్తి స్థాయిలో ఏ మిల్లుకు పంపి ఇక్కడ చెప్తున్న మాట, ఇంతకుముందు 6 మిల్లులు అలకేట్ చేసేది, మాకు 2 మిల్లులు అలకేట్ చేసింది సార్ అని చెప్తున్నారు. ఇంతకుముందు 6 మిల్లులు ఉంటే ఈసారి 2 మిల్లులు ఉన్నాయి. ఆయన కడుపు నిండింది మిల్లు, ఆయనకు నాకు వద్దుపో అంటున్నాడు. ఎడిపోవాలి రైతులు? ఇవన్నీ మిల్లులు ఎండించాలనే బాధ్యత మీది. సుతిలి, ట్రాన్స్పోర్టు, గన్ని బ్యాగులు, అమాలి, వడ్లు పట్టే మిషన్లు, ఇవన్నీ మీ తారపాయిలు, ఇవన్నీ మీ బాధ్యత. మేము ఒకప్పుడు మేము కూడా ఈ డిపార్ట్మెంట్ చూసిన వాళ్ళం కాబట్టి, ఈ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళం కాబట్టి ఇవాళ మీరు ఒకటే నేను కోరుతున్నాం, మేము తిట్టడానికి రాలే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విమర్శించడం కోసం రాలే.
మీ మీద దుమ్మెత్తిపడానికి రాలేదు, కానీ రైతులు మీ మీద దుమ్మెత్తిపోతున్నారు. రైతులు ఇలా కన్నీళ్లు పెడుతున్నారు. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడినట్టుగా రేవంత్ రెడ్డి గారు నీకు శాపనార్థాలు పెడుతున్నారు. ఒకసారి భూమి మీదకి రా, రైతాంగం యొక్క సమస్యలు విను. ఈ వడ్లన్నీ కూడా వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇవాళ వడ్లు మొలకలెత్తినాయో, రంగు మారినాయో, ఎక్కడెక్కడైతే ఇంకా కలర్ ఉన్నాయో అవంతా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.